శనివారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకొని పోయినారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలా. సార్ వస్తానాడంటే ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా జనం రోడ్ల మీదకి వచ్చి ఘనంగా స్వాగతం పలికినారు. ఊరూరా జాతర జరిగినట్టే అయింది. అభిమానులంతా తెగ గోల్ చేసినారు. పనిలో పని సార్ కూడా ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు మాట్లాడే తలికే ఇప్పుడు నిజంగానే ఉంటాడా, తెలంగాణలో కూడా జనసేన బరిలోకి దిగుతుందా అని రకరకాల ముచ్చట్లు వినిపిస్తున్నాయి. పూలు జల్లుడు బండ్లాగా బట్టి పోటుపోలు దిగుడు ఏపీలనే కాదు తెలంగాణకు వచ్చిన జనసేన అని పతార అంతకు మించినట్టే ఉన్నది. అంజన్న దర్శనానికి కొండగట్టుకు పోతుంటే ఊరూరు కాడ పబ్లిక్ జాతర చేసిండ్రు. బండి ఆపి ఏపీ ఉప ముఖ్యమంత్రికి జైలు కొట్టిండ్రు, దండలేసిండ్రు, మస్తు ధూమ్ ధామ్ చేసిండ్రు. ఇక సారు కూడా ఎవ్వలను నారాజు చేయకుండా అందరినీ పాయిరంగా అరుచుకున్నాడు. మైక్ అందుకొని తెలంగాణలో కూడా పని చేస్తాం, అక్కడుంటా ఇక్కడుంటా, రెండు దిక్కులు రెండు కాండ్లు అన్నట్టు మాట్లాడిండు. ఆఖరికి జై తెలంగాణ అని కూడా అన్నాడు. ఇక ఇక్కడనే ఇప్పుడు చాలా మంది పరిశాన్ అవుతున్నారట. ఆగో ఈడా ఉంటా ఆడా ఉంటా అని అంటే మరి ఇక ఏపీలో పని చేసినట్టు తెలంగాణలో కూడా పువ్వు పార్టీలతో కలిసి పని చేస్తారా, కలిసి పోటీ చేస్తారా అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ముచ్చట మీద సెంటర్ మంత్రి బండి సార్ని అడిగితే ఏమన్నాడో చూడర్రే. కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి, ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు, మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయ్ ఇయ్యాల మేము జనసంతో పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు. అంటే వారు ప్రతిపాదన ముందు పెట్టారు, దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరు కలిసి పార్టీ ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తారు. మనదేమున్నది, అంత ఢిల్లీ పెద్ద సార్ల చేతులు ఉన్నది. గిలాస పార్టీతో కలిసి పని చేయండి అని వాళ్ళు చెప్తే చేసుడే, లేకపోతే లేదు. పెద్ద మనుషుల మాట పెరుగన్నం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇగిదిట్టుంటే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లల్లో తెలంగాణలో గిలాస పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు పొత్తుకూడిండ్రు. గెలుసుడు ఓడిపోవుడు పక్కకు పెడితే 8 నియోజకవర్గాలలో ఇద్దరు కలిసే పోటీ చేసిండ్రు. ఇప్పుడు ఏపీలో జనసేన అని ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడ బలం పెరిగింది కాబట్టి ఇటు తెలంగాణలో కూడా పువ్వు పార్టీలతో సోపతి పెంచుకొని బలం పెంచుకునే ఇగురం ఏమన్నా చేస్తాడు కావచ్చు అనుకుంటారు చాలా మంది. పొత్తు ముచ్చట పెద్ద మనుషుల ముంగట పెట్టిండని బండి సారే చెప్పుకొచ్చిండు కాబట్టి ఏమన్నా ఇగుర పెడుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అంత మంచిగానే ఉన్నది. కానీ గిలాస పార్టీ వాళ్ళు తెలంగాణలో పువ్వు పార్టీలతో కలిస్తే మరి తెలంగాణ సైకిల్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరూ. యాదవ్ 3 మీటింగులు పెట్టి అట్టయిందా ఇట్టయిందా ఎట్టయింది అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది అయ్యేదా పోయేదా అనుకున్నారంటే చాలామంది. కానీ ఈసారి మాత్రం అయ్యేదాకా వదిలేదే లేదన్నట్టు పట్టుబట్టినట్టుంది ఏపీ ప్రభుత్వం. ఇంతకీ ఏందది అనుకుంటున్నారా? పోలవరం ప్రాజెక్టు సీఎం సారు స్వయంగా పోయి చూసి వచ్చినారు. ఏమైంది, ఏం చేసినారు, ఏం చేయబోతున్నారు, అందరికీ అన్ని విషయాలు చెప్పేసినారు. ఇప్పుడు ఇంకా రంగంలోకి కూడా దిగేసినారు. అదిగో బయట దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ కూడా వచ్చేసినారంట. అగో ఇగో అనుకుంటా రానే వచ్చిండ్రు బయటి దేశం ఇంజనీర్లు. పోలవరం కట్ట మీద నిలబడి ఇన్నొద్దులు అక్కడనే పని చేస్తున్న ఇంజనీర్లను పిలుచుకొని ఇక చెప్పుర్రే ఎట్టెట్ట చేసిండ్రు, ఏమేం చేసిండ్రు, ఎందుకు ఇట్లా అయింది అని ఇతులు కచ్చకాయలన్నీ అడిగి ఓ బుక్కులో రాసుకున్నారు. అమెరికాకి వెళ్ళి 2, కెనడా దేశంకి వెళ్ళి 2, మొత్తం 4 వచ్చిండ్రు. నీళ్ల మీద కట్టలు కట్టుట్లా బాగా పేరు మోసిన వాళ్ళేనట. ప్రాజెక్టు ఏంటికి ఆగిపోయింది, పనులు చేయనికే ఇప్పుడు వచ్చిన పరిశాని ఏంది, మళ్ళీ ఎట్ట సురువు చేయాలి, యాడికేంచి సురువు చేయాలి, అన్నిటి మీద ఓ 4 వద్దులు ఇక్కడనే ఉండి అన్ని తీర్ల చూసి ఓ నిర్ణయం చేస్తారట. తొలుత ఓ 2 దినాలు ప్రాజెక్టు మొత్తం ఇంచు కూడా ఇడవకుండా తిరిగి చూస్తారట. ఎంత ఖరాబ్ అయింది, ఎంత మంచిగా ఉన్నది మొత్తం చూసి తెలుసుకున్నాక ఇంకో 2 దినాలు పని ఎట్ట సురువు చేయాలి, ఖరాబ్ అయిందని ఎట్ట చక్కగా చేయాలి అనే దాని మీద ఆలోచనలు చేస్తారట. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పేరు మోసిన ఇంజనీర్లేనట. ఎట్టనన్న చేసి పోలవరం పనులను మళ్ళా పట్టాలు ఎక్కించేందుకు గట్టిగానే ప్లానింగ్లు వేస్తున్నారట. అంతకు ముందే ఆఫీసర్లు బయటి దేశం ఇంజనీర్లకు ప్రాజెక్టు పోర్ట్ఫోలియో అన్ని చూపించిండ్రు. తొలుత సంధి ఎట్టెట్ట కట్టుకుంటూ వచ్చిండ్రు అన్ని చెప్పిండ్రట. అదంతా చూసినాక అన్ని తీర్ల పరీక్షలు చేసినాక 10 మందితో కూకొని మాట ముచ్చట చేసినాక బయటి దేశంకి వెళ్ళొచ్చిన 4 పెద్ద మనుషులు కూకొని ఏపీ సర్కారు వాళ్ళకు ఓ రిపోర్ట్ ఇస్తారట.
ఇక దాన్ని పట్టుకొని పని ఏడికెళ్ళి సురువు చేయాలనో తేలుస్తారట. మరి ఇక చూడాలి ఇంజనీర్లు ఏమంటారో, పోలవరం పనులు ఎప్పటి సంధి సురువు అవుతాయో. కోపం వచ్చినా బాధ వచ్చినా, ప్రేమ కలిగినా ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా, ఇట్లా యా విషయమైనా సరే చాలామంది మనసులోనే దాచిపెట్టుకుంటూ ఉంటారు. మనసులో ఉన్న మాటని బయటికి చెప్తేనే కదా ఎవరికైనా ఏమని తెలిసేది. అందుకే మన ప్రధానమంత్రి మోడీ గారు వారానికి ఒకసారి రేడియో ముందుకొచ్చి మన్ కీ బాత్ వినిపిస్తూ ఉంటారు. సార్ మనసులో మాటలు ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. అయితే మూడోసారి ప్రధానమంత్రి అయినాక తొలి మన్ కీ బాత్ ఈ ఆదివారమే అయింది. మరి పెద్ద ఆయన ఏమనుకున్నారో ఒకసారి చూసేద్దాం పదండి. చానొద్దులకు పెద్ద సారు మళ్ళా రేడియో ముంగట్టుకు వచ్చిండు. ఎలక్షన్ల కోడి చేయబట్టి అప్పట్లో ఆగిపోయిన మన్ కీ బాత్ కార్యం మళ్ళా సురువైంది. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి సీట్ల కూకున్నాక తొలతసారి సారు దేశ పబ్లిక్ కు రేడియోలో ముచ్చట్లు చెప్పిండు. దగ్గర 4 నెలలు అవుతాంది సారు రేడియో ముచ్చట్లు చెప్పక. ఇన్నొద్దులకు మళ్ళా సురువు చేసిండు. ఇక లేక చానొద్దుల తర్వాత మనసులున్న ముచ్చట్లు బయటికి తీసిండు కాబట్టి ఈసారి గట్టిగానే నడిచింది మన్ కీ బాత్. తొలుత మూడోసారి ప్రధానమంత్రిని చేసినందుకు పబ్లిక్ అందరికి దండం పెట్టి అటెనక ముచ్చట్లకు పోయిండు. మాటలల్ల మాట ఏక్ పేడు మాకే నావ్ అని చెప్పుకొచ్చిండు. అంటే అమ్మ పేరు మీద ఓ మొక్క నాటుర్రి అన్నట్టు. ఈ నడుమ సారు కూడా వాళ్ళ అమ్మ పేరు మీద ఓ మొక్క నాటిండట. దేశంలో ఉన్న పబ్లిక్ అంతా అమ్మను గౌరవించాలి, అమ్మను మించిన దైవం లేదు, అమ్మ పేరు మీద ఓ మొక్క నాటుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక ముచ్చట్లల్ల ముచ్చట మన దిక్కు అరకుల బండే కాఫీ పంట గురించి కూడా మాట్లాడిండు ప్రధానమంత్రి. అరకుల బండే కాఫీ గింజల గురించి దునియా మొత్తం తెలుసు. మస్తు కమ్మగుంటది, గుమగుమ వాసన వస్తుంది. మన దేశంలో బండేది ఏదైనా గొప్పగానే ఉంటది అన్నట్టు చెప్పిండు. ఇక అటు సారు అరకు కాఫీ ముచ్చట్లు చెప్పంగానే వెనకటోసారి సారుతోని కలిసి అరకు కాఫీ తాగిన ముచ్చట్లు యాది చేసుకుంటా అప్పటి పోటువోలు ఇంటర్నెట్ గూట్లే పెట్టిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. మోదీ సారుతోని కలిసి మళ్ళోసారి అరకు కాఫీ తాగాలని ఉన్నదన్నట్టు రాసుకొచ్చిండు. ఇట్లా ఒక్కొక్కటి కాదు అన్ని రాష్ట్రాల గురించి ఏదో ముచ్చట తీసుకొని మాట్లాడిండు సారు. ఇక 4 నెలల తర్వాత సారు రేడియో ముచ్చట్లు చెప్పిండు కాబట్టి పువ్వు పార్టీ లీడర్లు అంతా వాడల పోయింటి పెద్ద టీవీలు పెట్టి పబ్లిక్ కి వినిపించిండ్రు. తాము కూడా కృషి చేసుకొని కూకొని చెవులు పెద్దగా చేసుకొని విన్నారు. మొత్తానికి వారానికోసారి పెద్ద సారు మనసులున్న ముచ్చట్లు చెప్పే కార్యం మళ్ళా సురువైందిగా. పండగ చేసుకున్నారండి మనోళ్ళు. 14 సంవత్సరాల తర్వాత మన భారత క్రికెట్ టీము వరల్డ్ కప్ దక్కించుకుంది. ఇప్పటికే 2 సార్లు ఫైనల్కి చేరి కప్పు మిస్ అయిన మన ఇండియా కుర్రోళ్ళు ఫైనల్గా పొట్టి క్రికెట్లో, అదే T20 క్రికెట్లో కప్పును ఒడిసి పట్టుకున్నారు. భారతీయుల కళ్ళల్లో ఆనందాలు నింపినారు. T20 వరల్డ్ కప్ గెలవడంతో అభిమానుల సంబరాలు ఎట్టున్నాయో ఓసారి మనందరం ఖచ్చితంగా చూడాలా. దునియా క్రికెట్ ఆటల కప్పు పట్టుకొచ్చిండ్రు మనోళ్ళు. అప్పుడెప్పుడు 14 ఏళ్ల కింద వరల్డ్ కప్ వచ్చింది మనకి. పోయిన పారి పెద్ద క్రికెట్ కప్పు కొట్టాలనుకుంటే వశపడలేదని ఇప్పుడు పట్టిన పట్టు పట్టకుండా ఉడుం పట్టు బయటి కప్పు పట్టుకొచ్చిండ్రు మన ఆటగాళ్లు. సఫారీలను సాఫ్ చేసి కప్పును ఖాతాలేసుకున్నారు. అట్ట ఇక మన ఇండియా పోళ్ళు కప్పు గెలుచుడుతోని అభిమానుల సంబరం చిన్నగా లేదనుకో రాదు. బాంబులు కాల్చుడే కాదు, రోడ్ల మీద బండ్లేసుకొని తిరుగుడే కాదు, జాతీయ జెండాలు ఎగిరేసుడే కాదు. మన ఇండియా దేశం పొట్టి కప్పు గెలిచిందనగానే అర్ధమరాత్రి బండ్లేసుకొని ట్యాంక్ బండ్ మీదికి పోయి అభిమానులు సెక్రటేరియట్ కాడ భారత్ మాతాకి జై అనుకుంటా బాంబులు పేల్చుకుంటా మస్తు సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు జాతీయ జెండాలు బండ్లకు కట్టుకొని ఊరేగిరు. ఇటు పట్నంలో ఉన్న అశోక్ నగర్ లో కొంతమంది క్రికెట్ అభిమానులు కప్పు వచ్చిందనే సంబరంలో పెద్ద జాతీయ జెండాను పట్టుకొని పరుగులు పెట్టిరు రోడ్లమ్మడి. కోకటపల్లి ఏరియాలో పొట్టు బాంబులు వేల్చిర్రు. బుస్సు అనుకుంటా రాకెట్ బాంబులు మొగులు మీదికి పోయి పేలంగానే మినుగులు పురుగులోనే కనపడ్డది ఆకాశం అంతా. ఇక అటు విశాఖపట్నంకి వెళ్ళబోతే అక్కడ వాళ్ళ సంబరం చిన్నగా లేదు. వేల మంది అభిమానులు బండ్లేసుకొని జాతీయ జెండాలు పట్టుకొని రోడ్ల మీద ర్యాలీలు చేసిర్రు. అక్కడ చూడాలి ఎంతమంది గుంపు కూడీలో గిట్ట ఒక్కొక్కరిది ఒక్కో తీరు సంబరం. ఇక ఇది ఇటు చెక్క బయట కొట్టేటోళ్ళు షెండిష్ వేసేటోళ్ళు ఎవరు దాక్కలేదు. అందరికందరు గట్టిగున్నారు కాబట్టి దునియాలున్న అన్ని దేశాల ఆటగాళ్లతో ఆడి ఒక్కటంటే ఒక్క ఆట కూడా ఓడిపోకుండా గెలిచి దేశం అంతా గర్వపడేటట్టు దునియా పొట్టి క్రికెట్ కప్పు పట్టుకొచ్చిందంటే మరి సంబరం చిన్నగుంటదా? గిట్ట పల్లెలు పట్టణాలు గూడాలు అని తేడా ఏం లేకుండా అంతటా మస్తు సంబరాలు చేసుకున్నారు క్రికెట్ అభిమానులు. ఏదైతే గాని గంత తిప్పల పడి కప్పు కొట్టుకొచ్చిన మన టీమిండియా ఆటగాళ్ళని కూడా తారీ వేయాల్సిందే పోండ్రి.
మొన్న నాకు ఏందో అవసరం ఉండే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసము మా మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి పోయినానండి. కానీ వాళ్ళాడ ఈడ చేయడానికి కుదరదు, ముందు మీరు పోయి మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోండి అన్నారు. సరే అని నేను మీ సేవాకు పోయి అప్లికేషన్ పెట్టుకున్నా. ఆ అప్లికేషన్ ఫామ్ని పట్టుకొని పోతే వారం పడుతుంది అన్నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్. కానీ నా పక్కన వేరే అప్ప వచ్చి 500 ఇచ్చినాడు, గంటలో సర్టిఫికేట్ తీసుకొని పోయినాడు. అంటే డబ్బులు ఇస్తే పని అయిపోతుంది అన్నమాట. సేమ్ టు సేమ్ అట్లాంటి ఇంకో తహసీల్దార్ ఆఫీస్ వార్త పట్టుకొచ్చినా ఖచ్చితంగా చూడండి. అడిగేటోడు లేకుంటే అంగడంతా నాదే అన్నాడట వెనకడుకోగడు. అగో అట్టనే చేస్తుండు రంగారెడ్డి జిల్లా మంచాల తహసీల్దార్ ఆఫీసుల కంప్యూటర్ ఒత్తేటి సురేష్ అనేటి ఒక మోతవారి. అడిగేటోడు లేడని పెద్ద ఆఫీసర్ల కళ్ళల్లో కారం కొట్టి అడ్డగోలు శీతిల్ పనులు చేస్తుండట. ఇంతకు ఏం చేస్తుండయ్యా అంటే తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐ, గిల్దవారు ఇట్ట ఎవ్వరితోని సంబంధం లేకుండా ఎవ్వరు సంతకాలు పెట్టకుండానే అడిగిన వాళ్ళకి అడిగినట్టే కులం, ఆదాయం, లోకల్, నాన్ లోకల్ పత్రాలు అందిస్తుండట. మరి సంతకాల సంగతి ఏందయ్యా అంటే ఆళ్ళు పెట్టినట్టే అచ్చం అచ్చుగుద్దినట్టే వాళ్ళ సంతకాలను కూడా మనోడే పెడుతుండట. దంతకు దగ్గర బొంతలు అన్నట్టు మనోడు చేసేటి ఉద్దాలకంలో మీ సేవల కంప్యూటర్లు తేటి రవి అనేటోడు కూడా దంటపడ్డాడట. ఇక ఇద్దరు కలిసి అడ్డగోలుగా అడిగిన వాళ్ళందరికీ నకిలీ పత్రాలను ఇస్తున్నారు అన్నట్టు. గిట్ట ఇప్పటి వరకు ఏం తక్కువ 57 మంది గిట్ట నకిలీ పత్రాలను ఇచ్చిరట ఇద్దరు మోతవార్లు కలిసి. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఒక వాళ్ళ మండలంలో ఉండేటి పబ్లిక్ కే కాదట, పక్క మండలాలలో ఉండేటోళ్ళకు కూడా పత్రాలు ఇచ్చేటోళ్ళట. అట్ట ఒక్కొక్కరికి ఆడ 1000 కేజీ 10,000 దాకా వసూలు చేసిరట. గట్ట వచ్చిన పైకమంతా శరిసగం సంకల పాపం అన్నట్టు ఇద్దరు శరిసగం పంచుకునేటోళ్ళు అన్నట్టు. మరి గా ముచ్చటే ఎట్ట బయటకు వచ్చిందో ఏమో గానీ ఎంఆర్ఓ వెంకట ప్రసాద్ సార్కు ఎలకేటాలకు చక్కగా పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిండు. ఇంకేముంది, కేసు రాసుకొని ఇద్దరిని పట్టుకునే తందుకు దేవులాడుతున్నారు పోలీసార్లు. ఇంకా ఈ ముచ్చట బయటికి రాకముందే మరి మనోళ్ళకి ఎట్ట ఎలకైందో ఏమో గానీ పోలీసు వాళ్ళకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారట. పటేలు పటవారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురా చూస్తా మొగడా అన్నదట వెనకడుకోగామె. ఇగో ఇప్పుడు మనోని ఉద్దరకం కూడా గట్టినే ఉన్నది. అధికారులు నమ్మినందుకు నడిషర్ల ముంచినంత పని చేసిండు అనుకుంటున్నాట అక్కడి పబ్లిక్. మరి చూడాలేగా బద్మాషిగాలను ఎప్పుడు పట్టుకుంటారు ఏంది అనేదిగా. ఏదైతే గాని భలే ఉద్దరకులే ఉన్నారు బౌండరీకి మోదేవార్లు ఇద్దరు. మన వాళ్ళకి తీరిక దొరికితే చాలు దేవుళ్ళ దర్శనాలకు పోతా అంటారు. తిరుమల తిరుపతి దర్శనాలకి, శ్రీశైలం మల్లన్న దర్శనానికి, మహానంది పుణ్యక్షేత్రాలు ఇట్లా దర్శించుకొని పోతూ ఉంటారు. కానీ ఆ మాటకు ఆ మాట చెప్పుకోవాలా, మనుషుల కంటే చిరుతలకే రొంత దేవుళ్ళ మీద భక్తి ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో. అవి కూడా దేవుళ్ళ దర్శనాలకు పోతా ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి. దేవుళ్ళ మీద భక్తి మనుషులకేమో గాని అడవులలో ఉండేటి పులులకు, ఏనుగులకు, గుజ్జెలుగులకు ఎక్కువ అవుతుంది. అన్నిటికేమో గాని ఈ నడుమ శిల్త పులులకు మా ఎక్కువ అవుతుంది దైవ భక్తి. అంటే దేవుని గుళ్ళకే ఉరుకుతున్నాయి, పావుతూ దేవుని గుళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి దానిక తిరుమల నడక దారెమ్మడి తిరిగినాయి, వచ్చిపోయేటి భక్తులను భయపెట్టినాయి. ఇప్పుడు నంద్యాల జిల్లాలున్న మహానంది గుడి చుట్టూ కావలి కాస్తుందట ఒక శిల్త పులి. కామేశ్వరి దేవి సత్రం, అన్నదాన సత్రాల చుట్టే తిరుగుతుందట. అగ చూడలి ఓరస సాటుకు కీనీడకు నాసు పెట్టుకుంటే ఎట్టొస్తున్నదో, చిన్నగా కప్పలు తిన్న జైలుగొడ్డు నడిచినట్టు కదలలేక అడుగులు అడుగేసుకుంటా నాసు పెట్టుకుంటా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నది. అగో ఏమో గానొచ్చినట్టున్నది కదా, ఒక్క పాలే ఆగి అటు ఇటు చూస్తున్నది. ఇక గిట్ట గుళ్ళ చుట్టూ పులులు తిరుగుతుండటంతో దేవుళ్ళ దర్శనానికి పోయేటందుకు భక్తులు బగ్గ భయపడుతున్నారు. పులుల పేరింటనే గజ్జు నొనుకుతున్నారు. 4-5 వద్దుల సంది పులి తిరుగుతుండటంతోని భక్తులెవరు గుళ్ళకు వస్తలేదాట, పూజలు చేస్తలేదాట. అయ్యవార్లకు సుత గుళ్ళకు పోయి పూజలు చేసి గంట కొట్టాలంటే గజ్జు ననుకుతున్నారట. గంట సప్పుడిని పులాడ ఉరికొస్తుందోనని భయపడుతున్నట్టున్నది కావచ్చు. మరి ఇక ఇది ఇటు మహానంది గుడి చుట్టూ శిల్త పులి తిరిగేదంతా బుడ్డ కెమెరాల గానొచ్చుడుతో మస్తు జంకుతున్నారు అక్కడికి వచ్చేటి భక్తులు. ఇక ఈ శిల్త పులి తిరుగుతుందనేటి ముచ్చట చెప్పినా అధికారులు ఎవరు శవన పెడతలేరాట. ఏదైతే గానీ ఈ నడమ శిల్త పులులు అయితే అంటే ఊళ్ళ మీదనే పడుతున్నాయి, పబ్లిక్ ను గజ్జు నొనికిస్తున్నాయి. ఎట్ట పాడైతుందో ఏమో పోండ్రికి వీడితోని. వానాకాలం వచ్చినా వర్షాలు పడటంలే అనుకుంటే ఒకేసారి దంచి కొడుతున్నాయి. సూరన్న చాటుకు పోతున్నాడు, వానదేవుడు డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఆకాశం అంతా నల్లగా మారి మొత్తం చల్లబడుతుంది. ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడెక్కడ పడినాయి, అసలు వాతావరణం వ్యవహారం ఏమేమి ఉన్నాయి అనేదంతా మనం ఒకసారి చూసొద్దాం పదండి.
అబ్బా 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 ఏం వానలు మెల్లగా సులువు చేసి ఏకదం స్పీడ్ పెంచిండు వానదేవుడు. కొండకు తూట్లు పడ్డట్టే చేస్తున్నాడు. మొన్నటిదానక 1-2 గేర్ల మీదనే ఉండే గాని ఇక ఇప్పుడు 4వ గేర్ వేసి రువ్వడి పెంచిండు. ఓ దిక్కు నైరుతి ఋతుపవనాలు, ఇంకో దిక్కు సముద్రం మీదికెంచి వచ్చేటి గాలులు అట్లా ఓటికోటి జత అయినాయి. అందుకే మొగులకు షిల్లులు పడ్డట్టే కొడుతున్నాయి వానలు. ఒక్క మనకాన్నే కాదు దేశం మొత్తం గిదే కాతున్నది. ఇక అటు ఉత్తరంలోకి పోతే ఉరికిస్తున్నాయి వానలు. శానా దుక్కుల తెలంగాణక పడ్డ వానలకు చెరువులు కుంటలు శంగలిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గండ్లకెంచి జోరుగా గంధం బారినట్టే బారుతున్నాయి వరద నీళ్లు. రోడ్లన్నీ చెరువులైనాయి, కార్లన్నీ పడవలైనాయి. నీళ్ల మీద తెప్పలు తేలాడినట్టే తేలాడుతున్నాయి కార్లు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలలో ఏడ చూసినా చెరువులోనే కానొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ను వరదలు ఊపి పారేస్తున్నాయి అనుకో రాదులి. అట్ట మొత్తం 7 రాష్ట్రాలలో కలిపి ఏం తక్కువ 1,00,000 మంది దానిక తిండికి తిప్పలకి ఎడవాసిలాట. తినడానికి తిండి లేక, ఉందానికి జాగలేక కన్నమ్మ కష్టాలు పడుతులాట. ఇంతటితోనేమన్నా ఆగుతాయా అంటే అది కూడా ఏం కాదు. ఇంకో 2-3 రోజులు ఇట్టనే పడతాయట. ఇక అక్కడట్టుంటే ఇటు మన దిక్కు కూడా చల్లగాలులు చెవుల్లో జ్వరపడుతున్నాయి. మొగులంతా చల్లబడ్డది. ఇటు మన దిక్కు కూడా వచ్చే 2-3 రోజులు చినుకులు గట్టినే రాలుతాయి అంటున్నారు మొగుల ఆఫీసర్లు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందట. తెలంగాణ మొత్తం చినుకులు రాలేతట్టే ఉన్నదంటున్నారు. ఇక ఈ 4 రోజులు చిన్న చినుకులు రాలుతాయట గాని ఆటంక జూన్ 4వ తారీఖుకి దంచి కొడతాయట. అందుకనే పబ్లిక్ జనంతా పైలంగా ఉండాలంటున్నారు ఆఫీసర్లు. అంతేకాదు ఊళ్ళల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతన్నలు ఈగింత పద్దిలంగా ఉండాలట. వానొక్కటే కాదట, గాలి, దుమ్ము, దుమారం, ఉరుములు, మెరుపులతోని పిడుగులు సుతరాలుతాయట. అందుకనే ఇగో అన్నలు జర పైలం, ఎందుకైనా మంచిది జర అదును చూసుకొని బయట తిరుగురి. ఏం చెప్తున్నా దాచుకొని దొంగల పాలు చేసినట్టే అవుతుంది ఇప్పుడు చాలా మంది పరిస్థితి. సందు దొరికితే చాలు మొత్తం సర్దేస్తున్నారు కేటుగాళ్ళు. ఎప్పుడు ఎవడు ముసుగు వేసుకొని ఇంట్లోకి దూరుతాడో తెలియడంలే. చెడ్డీ వేసుకొని చెడ్డీ దొంగలో ఎప్పుడు తలుపు కొడతారో అని జనమంతా భయపడి సస్తున్నారండి. ఎప్పుడు ఎవరింటి కన్నం పడుతుందో అని బిక్కుమనే ఉండేటట్లుంది పరిస్థితి. నిజమండి బాబో, ఈ మధ్య దొంగల బాధకి కంటి మీద కునికే కరువైంది చాలా మందికి. ఆ రేంజ్లో రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఏం దొంగలు మోపాయినరు అమ్మ, దొంగలు పాడగాను. ఇంటికి తాళం పెడితే చాలు బలగొడతాండ్రు. తాళం బలగొట్టిన వాళ్ళు ఊకుంటారా? దొంగ పిల్లి పాలు తాగిపోయినట్టు ఇంట్లో ఉన్న అల్మారాలన్నీ సదిరి ఉన్న కాడికి ఊడ్చుకొని పోతున్నారు. ఇక చూడర్రి, వికారాబాద్ జిల్లా పరిగిలున్న టీచర్స్ కాలనీలో 1 6 ఇండ్ల సగబెట్టినరాట. అయితే తొలత సొర్రిన 5 ఇండ్లల్లో 5-10 వేలే పోయినాయట గాని 6వ ఇంట్లోనే అందిన కాడికి అందుకొని అవతల పడ్డరాట. ఏం తక్క 15 తులాల బంగారం, 2 కిలోల వెండి, 1,20,000 పైసలు అన్ని లేపేసినరాట. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే ప్రపంచ కప్ క్రికెట్ అయితాంది, ఫైనల్ మ్యాచ్ వస్తాంది అని పబ్లిక్ అంతా టీవీల కన్నే ఎర్రయటాలకు అటు దొంగలు ఇండ్లలో దొరి చిన్న సామాన్లు ఎత్తుకుపోయినరాట. సుమారుగా మా గోల్డ్ 15 తులాల వరకు బంగారం పోయింది. 2 కిలోల వరకు మన వెండి పోయింది సార్. నగదు 1,20,000 అన్నది మా పాపది పోయింది. నిన్న సాయంత్రం నేను వచ్చాను, చూసిపోయాను, తాళం వేసిపోయాను. కానీ ఇక నైట్లో జరిగింది. గోల్డ్ చాలా పోయింది సార్. మా 15 తులాల బంగారం అంటే చిన్న మాటనా? తులం దగ్గర 70,000 పలుకుతాంది. దొంగలు చేయబట్టి పబ్లిక్ లబలబ మొత్తుకునే కథ అవుతున్నది పాడగాను. ఇంటికి తాళం వేసిపోతే చాలు గుల్ల చేస్తున్నారు. ఇది ఇట్టుంటే పోలీసు వాళ్ళు గట్టిగా బందోబస్తు చేస్తలేరు అన్నట్టు కోపానికి వస్తున్నారు కొంతమంది. గతంలో కూడా అనేక సార్లు కూడా ఈ కాలనీలో అక్కడక్కడ దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఊరికి వెళ్ళాలన్నా కూడా తాళాలు వేసేపోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన గట్టి గస్తీ ఏర్పాటు చేసి గతంలో కూడా రక్షక బండి ఒక 4-5 సార్లు కూడా తిరగడం జరుగుతుండే. ఈ మధ్యలో మళ్ళీ అది కూడా ఎక్కువ తిరగడం లేదు. కాబట్టి గట్టి సీసీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక ఒక్క జాగాలని కాదు, ఈ నడమ అన్ని దిక్కులా గిట్టనే ఉన్నది పరిస్థితి. దొంగలకు అడ్డాదుపు లేకుండా పోతాంది. పని మీద ఇంటికి తాళం వేసేటన్న పోదామంటే భయపడేటట్టు అయింది. అందుకే పోలీస్ సార్లు జర గట్టిగా నజరేయాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఏమైనా దాచుకొని దొంగల పాలు చేసినట్టే అవుతుంది.